నా పేరు తట్టు నారాయణ. నేను జైరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని. మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరి జైరాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మాణిక్రావు గారి సూచనలతో మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ యొక్క బీసీల తెలంగాణ బంద్ తరఫున జైరాబాద్ బీసీల జేఏసీ తరఫున మరి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటించినందువల్ల మేము కూడా బంద్లో మా బీఆర్ఎస్ పార్టీ వర్గాన్ని మొత్తం అందరం కూడా మేము పాల్పంచుకోవడం జరిగింది. మరి గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి 42% మరి బీసీలకు మేము రిజర్వేషన్ కల్పిస్తాం, స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి పదే పదే ప్రగల్భాలు పలుకుతూ మరి ఇప్పటి వరకు ఎలాంటి ఖాళీ పేపర్ పత్రికల్లో ప్రకటనలకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ విధంగా పనిచేస్తుంది. మరి ఎప్పుడు చూసినా గత మంత్రులు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడతారు, బయట మాట్లాడతారు, ఎన్నికలలో మేము హామీ ఇచ్చినాం, బరాబర్ మేము హామీ ఇచ్చిన వాడికి మేము ఎలక్షన్లో పోతామంటారు. కానీ ఎన్నికల సంఘాన్ని తప్పుదో పట్టించి మరి తెలంగాణ ఉన్నటువంటి యావత్ రాజకీయ నాయకులను ప్రలోభ పెట్టి మరి నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్ల పర్వం కూడా కొనసాగే విధంగా అధికార యంత్రాంగాన్ని తయారు చేసి మరి నాయకులకు అందరికీ కూడా ఒక అయోమయానికి గురి చేసిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి ఇప్పుడు ఏదైతే 47% ఇస్తామని చెప్పారో మరి తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సంఘాలందరూ కూడా ఏకతాటిపై వచ్చి జేఏసీగా ఏర్పడి ఈ యొక్క బంద్ ప్రకటిస్తే ఈ యొక్క బంద్ను కూడా మేము కూడా మద్దతు తెలుపుతామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించుకోవడం ఎంత సిగ్గుచేటంటే, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మరి ఎవరి మీద ఈ బంద్కు మద్దతు ప్రకటిస్తున్నారు? ఎవరి మీద? మరి ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా మద్దతు ప్రకటించారు, బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మద్దతు ఉన్నాం, అధికారంలో మీరున్నారు, మరి మీరు కూడా అనధికారంగా సపరేట్గా గ్రూపులు చేసి మీరు కూడా మేము మద్దతు అని చెప్పేసి పేపర్ ప్రకటనలకు ఇచ్చి ఇది ఎంతవరకు సమంజసం? ఎవరి మీద మీ పోరాటం, ఎవరి మీద ధర్నా? అధికారంలో మీరే ఉన్నారు కదా, మీరు అమలు చేయాల్సిన బాధ్యత మీరు కదా, మంత్రులు ముఖ్యమంత్రులు మీరు కదా. అట్లాంటిది వదిలేసి మేము కూడా మద్దతు ఇచ్చినామని పేపర్ ప్రకటనలు అక్కడ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు ఒక ప్రకటన ఇస్తారు, ఇక్కడ జైరాబాద్లో కూడా ఒక ప్రకటన ఇచ్చేసి ఇంట్లో కూర్చొని ఇప్పుడు వచ్చి జెండాలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు. ఎక్కడ బీసీ నాయకులు అందులో కూడా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో. మరి బీసీ నాయకులు అందరికీ కలిసి మరి పోరాడితే మరి శాసనసభ ఎన్నికల్లో ఖాళీ బీసీల ఓట్లు బీసీలు వేసుకున్నా కూడా బీసీ ముఖ్యమంత్రి అవుతారు కదా. మరి ఈ విధంగా ఈ బంద్కు సహకరించిన అన్ని కుల సంఘాలకు మరి బీసీ నాయకులకు ఈ జేఏసీ నాయకులకు మాతో పాటు వచ్చిన కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ జై బీసీ.